జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2 నవోదయ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ భూములను కేటాయించడంపై నిరసన తెలిపారు. కల్లూరు దగ్గర జాతీయ రహదారిపై బైఠాయించారు. భూములను పాఠశాలకు కేటాయించి ఫ్యాక్టరీని ఎలా తెరిపిస్తారని ప్రశ్నించారు నేతలు. వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి నవోదయ పాఠశాలకు అనువైన భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు నేతలు. కేంద్రంకు పంపించి అన్ని అప్రూవల్స్ వచ్చినాక సుదర్శన్ రెడ్డి గారు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ను అన్యాకృతం చేద్దామనే ఆలోచనతో ఇది మళ్ళీ నవోదయ కలాటి చేద్దామని ఒక లెటర్ పంపడం వల్ల ఈ రోజు విద్యార్థుల నవోదయ స్కూల్ అనేది ప్రపోజల్ క్యాన్సిల్ కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణము సుదర్శన్ రెడ్డి గారు ప్రవర్తించిన విధానము. జకాన్పల్లి ప్రాంతంలో ప్రపోజల్ చేస్తే అలాంటి దాన్ని ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతాలకు రైతులకు ఇచ్చిన భూమిలో చెరుకు ఫ్యాక్టరీ భూమిలో పెట్టాలని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం ఆయన మోకాల మీదకి వచ్చిందని చెప్పి దాన్ని సూచిస్తూ, అదే విధంగా ఏదైతే రైతుల కొరకు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారన్న ఈ గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ 2 షుగర్ ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి ఈ యొక్క బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నారు.